నమ్ము ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. ఎవరైతే యేసుని క్రీస్తుని నమ్ముతారో వాళ్ళే దేవుని మూలంగా పుట్టినటువంటి వాళ్ళు. మరి క్రీస్తు అని అంటే ఎవరు? క్రీస్తు అంటే ఎవరు? ఆయన శరీరధారిగా వచ్చిండు అని ఎవరైతే నమ్ముతారో, ఆయన చనిపోయినని ఎవరైతే నమ్ముతారో వాళ్ళే మాత్రమే దేవుని మూలంగా పుట్టినటువంటి వాళ్ళు. ఓకేనా? మరి దేవుని మూలంగా పుట్టితే మరి మనకేంటి బెనిఫిట్స్? మనకేంటి అనేసి అంటే మనం లోకాన్ని జయిస్తాం. లోకాన్ని జయించడం అంటే ఏంటి అంటే లోకంలో చాలా ట్రయల్స్ అనేవి ఉంటాయి. ట్రయల్స్, ట్రిబులేషన్స్. ఓకే, ఆ ట్రయల్స్, ట్రిబులేషన్స్ అన్నీ కూడా వచ్చినా సరే మనం ఏంటనేసి అంటే వాటిని కంపల్సరీ వస్తాయి లైఫ్లో. వాటన్నిటిని అధిగమించి బయటికి రాగలుగుతాం. మరి అవి ఎట్లా రాగలుగుతాము? మనం ఆయన పిల్లలమని తెలిసింది, మళ్ళీ మనం దాని లోకంలో జయిస్తామని తెలిసింది. మరి లోకం జయించడానికి మనకు కావాల్సిన కీ పాయింట్ ఏంటంటే బిలీవింగ్. ఇక్కడ ఒక వర్డ్ అంటే ఏమని అంటారంటే యేసు దేవుని కుమారుడని, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకంను జయించుదురు, లోకంను జయించిన విజయం మన విశ్వాసమే. అంటే లోకాన్ని మనం జయించాలి అనేది అంటే వీ షుడ్ హ్యావ్ ఫెయిత్. వెన్ వీ హ్యావ్ ఫెయిత్ వీ కెన్ ఓవర్కమ్ ఎనీథింగ్ అండ్ వీ ఆర్ ద కాంకర్ ఆఫ్ ద వరల్డ్. సో మనం ఏదైనా జయించగలుగుతాం. ఓకేనా? సో అది అంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటనేసి అంటే ట్రిబులేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. ఫర్ అవర్ ఫ్యామిలీ లాట్ ఆఫ్ ట్రిబులేషన్స్ ఆర్ స్టార్టెడ్. అవునా కదా? అన్నీ వస్తున్నాయి. అవన్నీ వచ్చినా సరే బట్ ఇక్కడ మనం ఏంటనేసి అంటే ఫెయిత్ ఉంచాలా. ఒక్కొక్కసారి చాలా డిఫికల్టీ అనిపిస్తుంది. అరే బా ఇట్లా అయిపోయింది అన్న ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది. ఓకేనా? కానీ అన్ని వాటిలో నుండి మనం బయటకు రావాలి అనేసి అంటే ఓన్లీ వన్ థింగ్ ఈజ్ faith. Faith is the key point. Faith and love. Okay, without love, without faith, we can't do anything. These two are the main points. Okay na? మరి న్యూ ఇయర్ కి క్యాండిల్ కి దీనికి సంబంధం ఏంటిది? ఎందుకంటే లైట్ యూస్ అట్లనే ఇయర్ కూడా వెలుగుతూ ఉంటుంది. అట్లనే మనం కూడా వాటిని ఇప్పుడు ఈ క్యాండిల్ మనం క్యాండిల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం వెలిగించేసాం. వెలిగించేగానే అది ఏమైపోతుంది? యాక్చువల్గా పట్టుబడి పోతుంది, అది కింద పడిపోతుంది. బట్ మనకేం ఇస్తున్నది? హ్యాపీనెస్ ఇస్తున్నది. అంటే మనకు కష్టం అనేది వస్తుంది. అది కూడా కష్టపడుతూనే ఉందా లేదా? మరి కష్టపడినా సరే ఇక్కడ ఏమవుతుంది? మనకి వెలిగిస్తున్నది. అట్లా కూడా మన లైఫ్లో కష్టాలు వస్తాయి. కష్టం వచ్చినా సరే మనకి ఏంటనేసి అంటే మనకి మన లైఫ్లో కష్టాలు ఉండే దేవుడు వెలుతురుని తీసుకొస్తాడు. ఓకేనా? ఎస్, దట్స్ ఇట్. థ్యాంక్ యూ. అర్థమైందా? ఓకే ఓకే. ప్రేయర్. యా షూర్. దేవానికి వందనాలు, నీకు స్తోత్రం తండ్రి. రోజు బట్టి వందనాలు. ఇంగ్లీష్. తండ్రి ప్రభు అందరు మరి మమ్మల్ని అందరినీ కాపాడేసినందుకు వందనాలు తండ్రి. లార్డ్ జీసస్, థ్యాంక్ యూ Heavenly Father. Especially we came to your presence, Lord Jesus, as we are celebrating New Year. Lord Jesus, please be with us and fulfill your promises in our life this year. Lord, all the promises are true and in your name, Lord Jesus, and all are amen in your name, Lord Jesus. Fulfill those promises in this 2026. Lord, whatever the promises you have given to us and to my family, fulfill all the promises. We are leaning upon you, Lord. Lord Jesus, thank you for everything. Asking in Jesus' name to answer my prayer. Amen.